సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఐ మీన్ ఈరోజు ఒక కొత్త వీడియో విచ్ ఈస్ అబౌట్ మీకు తెలిసింది కదా, ఇన్స్టాలో నన్ను ఫాలో అయితే యూ నో వాట్ వీడియో ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఓకే, ఈ మధ్య కొంతమంది ఫెమినిస్ట్ అనమాట, స్ట్రాంగ్ ఫెమినిస్ట్, దే గోన్ ఫైట్ ఫర్ ఫెమినిజం కోసం వాళ్ళు దిగి కొట్లాడుతున్నారు అగైన్స్ ది హోల్ కంట్రీ. ఓకే, సో లెట్స్ సీ వాళ్ళది ఏంది, వాళ్ళ వీడియోస్ ఏంది, వాళ్ళ రియాక్షన్స్ ఏంది, వాళ్ళ వీడియోకి మనం రియాక్ట్ అవుదాం. ఓకే, లెట్స్ టాక్ సమ్ అబౌట్ కొన్ని ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. ఓకే, అండ్ ఇంకోటి, ఈ వీడియో ఎండ్ అయ్యేలోపు ఐ విల్ ప్రూవ్ దట్ దే ఆర్ ది యాంటీ నేషనలిస్ట్ అండ్ ఫేక్ ఫెమినిస్ట్. లెట్స్ స్టార్ట్. అర్ధరాత్రి స్వతంత్రం గానీ వాళ్ళు బయటకు వచ్చేవాళ్ళు ఆడవాళ్ళు. ఎందుకు స్వతంత్రం కావాలి ఆడదానికి? నీకు 12 తర్వాత ఏం పని? ఆఫీసుల్లో ఎక్కువే ఉంటారు, ఎందుకంటే ఇప్పుడు ఎక్స్పోజింగ్ అలా ఉంది. కొన్ని వాడు అనొద్దన్నా కూడా అనేలాగా వెళ్తున్నామే మనం. ఎప్పుడు ఎదుటి వాళ్ళకి తప్ప అనకూడదు, మందు కూడా కొంచెం ఉంటుంది. కరెక్ట్. మన సి ఆ ఓల్డ్ లేడీ ఏదైతే చెప్పిందో యాక్ట్రెస్, యూనో షీఈస్ మచ్ మోర్ సక్సెస్ఫుల్. తనకి ఈ ఏజ్లో కూడా ఆఫర్స్ వస్తాయి. బట్ వెదర్ ఆన్ ద అదర్ హ్యాండ్ యూనో ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ హర్. ఓకే, సెకండ్ థింగ్, తను చెప్పే విధానం అది. ఓకే, తిను మాకింగ్ చేస్తున్నాడు, మందు కూడా కొంచెం ఉంటుంది. కరెక్ట్. మన మా ఇంట్లో చిన్న పోర్లు అట్లా చేస్తే నేను ఇసిరి బయటికి కొడతా. మజా ఆయా. హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హర్ యాక్టింగ్. సో ఇటువంటి ఐడియాస్, ఒపీనియన్స్ ఇస్తుంటే ఇట్ మేక్స్ మీ లిటిల్ హార్ట్ బ్రోకన్. అయ్యో, మనకి ఫేవరెట్ అనుకుంటున్నటువంటి ఆర్టిస్ట్ ఇలా మాట్లాడుతుంటే వెన్ దే హ్యావ్ ప్రాబ్లమాటిక్ ఐడియాస్, దట్ డైకాటమీ as to what do we do. What do we do? And please, you don't do anything, you just don't react to any such things, please. Because that actually needs an ideology, a perspective, a broad thinking on it, if you want to do or speak about it. But please, you don't react on it. పెద్ద మాట అన్నాడు సరాడు. సో బేస్డ్ ఆన్ హర్ రూల్స్, మెడికల్ ఎమర్జెన్సీస్ కనుక ఏదన్నా యాక్సిడెంట్స్ కానీ ట్రామా కేసెస్ కానీ జరిగితే సో సన్ రైజ్ టు సన్సెట్ మాత్రమే జరగాలి. నర్సెస్ ఉండకూడదు, లేడీ డాక్టర్స్ ఉండకూడదు. ఈవిడ గారు కానీ ఈవిడ తెలిసినటువంటి ఎవరికైనా, మన అందరికీ ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీస్ వస్తే లేడీ డాక్టర్స్ అస్సలు ఉండకూడదమ్మా. సన్ రైజ్ టు సన్సెట్ మాత్రమే ఎమర్జెన్సీస్ అన్నీ జరగాలి. ఆ తర్వాత ఈవినింగ్ 6 PM to 6 AM ఓన్లీ మగాళ్ళు మాత్రమే ఉంటారు, ఈవెన్ విత్ లేడీ పేషెంట్స్. సో మనకి బయట ఏం పని? ఆ యాక్ట్రెస్ ఓల్డ్ లేడీ మాత్రం మాట్లాడేది దీని గురించి, అన్నెసెసరీగా బయటికి తిరిగే దాని గురించి మాట్లాడుతుంది. ఓకే, బట్ షీఈస్ జాయినింగ్ దట్ ప్రొఫెషన్ కలిపి ఇట్లా అంటున్నారు, ప్రొఫెషన్ పని చేసుకున్నాం మన ఆడలం తప్పే చేస్తున్నాం అంట ఇట్లా అంటున్నారు అని చెప్పి షీఈస్ పోర్ట్రేటింగ్ ఇట్ రాంగ్. అమ్మాయి అట్లుండదు ఇట్లుండాలి అని చెప్పి ఒక కైండ్ ఆఫ్ పద్ధతి, బేసిక్గా ఇట్లా రెడీ అయితే బాగుంటుంది ఇది చెప్తుంది తను. ఒక దట్ ఓల్డ్ లేడీ సేయింగ్ దట్. బట్ తినేమో దాన్ని తీసుకెళ్ళి రేప్ కల్చర్ జాయిన్ చేస్తుంది. రేప్ కల్చర్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. రేప్ కల్చర్ ఎక్కడ అవుతుంది తెలుసు? ఎక్కడైతే ఇల్లిటరేట్ స్టేట్స్ ఉంటాయి కూడా ఎక్కువ డామినేషన్ ఉంటుంది మేల్స్ది. ఓకే, ఇల్లిటరేట్ స్టేట్స్ లైక్ బీహార్ అక్కడ సైడు ఉమెన్ మీద డామినేషన్ ఎక్కువ ఉంటుంది. అక్కడైతే యాక్చువల్ రేప్ కల్చర్, తనకి రేప్ కల్చర్ మీనింగ్ ఏ తెలియదు, లిటరల్లీ మీనింగ్ ఏ తెలియదు. బట్ షీఈస్ జాయినింగ్ ఈ అమ్మాయిలకు చెప్పే హింస తీసుకొచ్చి అదే రేప్ కల్చర్ అని చెప్పి పోర్ట్రేట్ చేస్తుంది. అయినా నిజంగా ఎటువంటి దుష్కర్మ ఉంటే ఇటువంటి భారతదేశంలో అమ్మాయిలుగా పుట్టడం ఎంత పెద్ద ఒక బ్యాడ్ కర్మ అన్నది ఇప్పుడే ఐఎమ్ థింకింగ్, వై షుడ్ వి బీ బార్న్? భారతదేశంలో పుట్టడం దుష్కర్మ. హోల్ కంట్రీ హోల్ వరల్డ్లో అన్ని కంట్రీస్ ఇట్లా మొక్కుతాయి అన్నమాట భారతదేశంకి. ఓకే, అనుకుంటారు మేము, అరే బ్రో లేదు నువ్వు ఎక్కువ హైపర్ చేసిన లేదు. పోప్ ఫ్రాన్సిస్ ఎవరు? ది హైయెస్ట్ ఏమంటారు ఫాదర్ కదా, ది పెద్ద ఫాదర్ కదా, వరల్డ్లో చాలా ఫేమస్ ఫాదర్ కదా. భూమికి ఇండియాకి వచ్చినప్పుడు హీ జస్ట్ బోట్ టు ద ల్యాండ్. ఓకే, ఇండియా అమ్మాయిలకు రెస్పెక్ట్ ఇవ్వడం, అమ్మాయిలకి ఫస్ట్ ప్రియారిటీ పెట్టడం నేర్పించిందే ఇండియా మొత్తం వరల్డ్కి. ఓకేనా, ఈక్వాలిటీ నేర్పించిందే ఇండియా. ఎక్కువ మాట్లాడితే పాతకాలంలో మన రాజులు ఝాన్సీ రాణి, జీజాబాయి ఎంతమంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ తన గురించే మాట్లాడదాం. ఓకే, బార్న్ ఇండియా, బాటప్ ఇన్ ఇండియా. ఓకే, ఇండియాలో నేమ్ ఫేమ్ అన్ని సంపాదించుకుంది, కెరియర్ సెట్ చేసుకుంది. ఓకే, బిజినెస్ కూడా నడిపిస్తుంది ఇండియాలో. నీకు అంత దుష్కర్మం అనిపిస్తే బంద్ చేయి, ఇవన్నీ బంద్ చేసాయి, ఇవన్నీ బిజినెస్ క్లోజ్ చేసాయి ఇండియాలో, క్లోజ్ చేసి వెళ్ళిపో. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. థింగ్ ఈజ్ భారతదేశం అంతా నీచం అయితే రష్యా, హాఫ్ ఆఫ్ ది అమెరికా, ఓకే ఇట్లా
ఎంత హాలీవుడ్ యాక్టర్స్, పెద్ద పెద్ద హాలీవుడ్ యాక్టర్స్ కంపల్సరీ హిందూయిజంని ఫాలో అవుతారు. దే టేక్ టిప్స్ ఫ్రమ్ అస్, ఓకే, బికాస్ ఇండియా ఇస్ నోన్ ఫర్ హిందూయిజం. ఓకే, తనకు అది లేదు. ఓకే, షీ డజంట్, తనకు అది పట్టదు మైండ్లోకి. ఓకే, women in this stupid country ఇక్కడ లైన్ క్రాస్ అయింది. ఓకే, దిస్ ఈజ్ వేర్ ది లైన్ క్రాస్. ఓకే, నువ్వు సిచ్యువేషన్ మీద మాట్లాడు, సిచ్యువేషన్కి సొల్యూషన్ తగ్గట్టు మాట్లాడు, సిచ్యువేషన్ ఏం చేస్తే బెటర్ వేలో సొల్యూషన్ అందుతుంది సిచ్యువేషన్కి, అది మాట్లాడు. యు ఆర్ నాట్ సపోజ్ టు బ్లేమ్ కంట్రీ. అండ్ ఐ విల్ టెల్ యూ వై షీ ఈస్ బ్లేమింగ్ కంట్రీ. ఓకే, ఎట్ ది ఎండ్ ఆఫ్ రీల్, ఈ వీడియో ఎండ్లో నీకు అర్థమైపోతుంది వై యాంటీ నేషనలిస్ట్ అని ప్రూవ్ చేస్తా ఈ వీడియో ఎండింగ్ వరకు. ఓకే, అంత పెద్ద స్టేజ్లో ఉన్నావు, యూ హ్యావ్ సో మచ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. ఓకే, నీ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి ఆ విక్టిమ్స్కి హెల్ప్ చేయి. బట్ యూ డోంట్ డూ దాట్. యు నో, ఆల్ యూ డూ ఈస్ నేనేమంటాను అంటే, నీకు నిజంగా ఇండియా ఇంత సేఫ్ ఉండి కూడా ఇంత మంచిగా మేనేజ్ చేస్తున్నా కూడా, ఇఫ్ యూ స్టిల్ హ్యావ్ ఏ ప్రాబ్లమ్, ప్లీజ్ లీవ్ ద కంట్రీ ఫర్ ఎనీ అదర్ కంట్రీ. వీఆర్ మచ్ మోర్ హ్యాపియర్. ఓకే, ఎందుకంటే ఇండియాలో ఉంటూ ఇలా యాంటీ నేషనలిస్ట్ స్టేట్మెంట్స్ పాస్ చేస్తున్నాం, ఇండియాని స్టూపిడ్ కంట్రీ అంటున్నాం. పుట్టిన భూమిని ఎట్లా తెలుసా, తినే తల్లిలో ఉంచుతానంటారు ఇప్పుడు, ఆ టైప్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇలా అంతా. ఓకే, ఇంత వాల్యూ, రెస్పెక్ట్, ఎథిక్స్ ఉండవు లైఫ్లో. ఎథిక్స్ లేని లైఫ్లో అంటే బెస్ట్ ఎగ్జాంపుల్. You know, I got a lot of messages in the past couple of days from a lot of people who got really angry, saying that this is an unsafe place for a lot of women, and we need to change this mindset and the society. And of course, sometimes I do speak from a space of anger because of the lived experiences that I see of myself and of other women. So there were men who responded, go to Afghanistan, go to Saudi Arabia and all of that. So here is the story. Point is, why do you speak it from the pace of anger? నువ్వు ఇంకా మంచి పొజిషన్లో నువ్వు అప్పర్ క్లాస్. ఓకే, యు హ్యావ్ గుడ్ సెటిల్ లైఫ్, మంచి సెలబ్రిటీ, యు ఆర్ ఎంజాయింగ్ యువర్ లైఫ్, మీకు సేఫ్టీ మ్యాటర్స్ అవన్నీ మంచిగా ఆల్మోస్ట్ సెటిల్డ్ ఉంటాయి. ఓకే, వీ మిడిల్ క్లాస్ పీపుల్ మా చుట్టుముట్టు ఇంకా చాలా అగ్లీ థింగ్స్ చూస్తాం. మేమే మా మెంటల్ బ్యాలెన్స్ కోల్పోవట్లే. వీ బీయింగ్ యంగ్స్టర్స్ మేమే కోల్పోవట్లే. యు ఆర్ మచ్ మోర్ ఎల్డర్. ఇంకా నీకు మెంటల్ స్టెబిలిటీ ఎక్కువ ఉండాలి. కోపం నువ్వు మాట్లాడేసినా అంటే దట్స్ నాట్ గోన్ హ్యాపెన్, రైట్? ఇప్పుడు పిఎం మోడీ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తాను, నేను అయ్యో కోపంలో మాట్లాడేసినట్టు ఊరుకుంటారా మీరు? ఊరుకోరు కదా, కంటిన్యూస్ బ్లేమ్ చేస్తారు కదా, 24/7 నడుస్తూనే ఉంటుంది కదా ఆ వీడియో. సో మీరు కూడా కంట్రోల్ ఉండండి. వెన్ యూ ఆర్ ఎ సోషల్ ఫిగర్, రైట్? కంట్రోల్లో ఉండాలి. యూ హ్యావ్ టు కంట్రోల్ యువర్ థింగ్స్, కంట్రోల్ యువర్ యాంగర్. There is this biker and her partner who have been traveling across multiple countries including Iraq, Kuwait, Saudi Arabia, Pakistan, Jordan. They came to India, and you know what happened in India? 7 men gang raped her. She was safe in all of these other countries. She was still wearing her biking clothes. She was a woman and she was a biker. But see where she got raped. Point is, let's assume తను ఒక మంచి ఇన్సిడెంట్ కోసం వాయిస్ రేజ్ చేసింది అండ్ సో అండ్ సో. ఓకే, బికాస్ ఆఫ్ దిస్ వన్ ఇన్సిడెంట్ నువ్వు కంట్రీని బ్లేమ్ చేసే అవసరం లేదు. ఆ బైకరు చాలా కంట్రీస్ తిరిగింది, ఐ అగ్రీ. ఓకే, చాలా కంట్రీస్ తిరిగేసి ఇండియాకి వచ్చారు. అండ్ వాట్ దే సెడ్, ఆఫ్టర్ ద ఇన్సిడెంట్ హ్యాపెండ్ 4-5 days మొత్తం అందరిని పట్టేసుకున్నారు. అండ్ వాట్ దట్ కపుల్ సెడ్ ఇస్, ఇండియా ఇస్ ఎ బ్యూటిఫుల్ కంట్రీ. మా స్పానిష్లో ఆర్ఎల్స్ వాళ్ళ ప్లేస్లో కూడా చాలా క్రైమ్స్ అవుతాయి. ఓకే, అన్ఫార్చునేట్లీ ప్రతి ఒక్క కంట్రీ గుడ్ బ్యాడ్ రెండు ఉంటాయి. బట్ ఇక్కడ ఉన్న బ్యాడ్ పీపుల్కి మేమే విక్టిమ్ అయినాం. y vale la pena visitarlo con sus cosas buenas y sus cosas malas. Y esto ha sido un incidente y no eso nos tiene que dejar el recuerdo de un país malo. No es así. అంతే స్టేట్మెంట్. బట్ వీ లవ్ టు విజిట్ ఇండియా అగైన్ అండ్ అగైన్, అంతే. అండ్ నాట్ జస్ట్ దట్ బైకర్, ఇంకో బైకర్ ఉంటుంది, ఇంకో లేడీ బైకర్ ఇండియాలో బుల్లెట్ మీద 2,50,000 kilometers తిరిగింది నాన్ స్టాప్ ఇండియా. ఈవెన్ తనేమన్నా తెలుసా, ఈ ఒక్క ఇన్సిడెంట్ కన్సిడర్ చేసుకుని ఇండియాని బ్యాట్ చేసే అవసరం లేదు. నోబడి హ్యాజ్ అ రైట్ టు బ్లేమ్ ఇండియా. ఓకే, ఇండియా మీద బురద చల్లే మీకు రైట్ లేదు అని చెప్పేసి తనకు క్లియర్ కట్గా అన్నది. ఓకే, మళ్ళీ వీళ్ళిద్దరే కాదు, ఓవరాల్ ఆల్మోస్ట్ ఎంతమంది టూరిస్టులు ఉన్నారో వాళ్ళందరూ సపోర్టివ్గానే మాట్లాడారు. బట్ హియర్ ఇక్కడ పుట్టి పెరిగి నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాం. మీ ఫ్రెండ్ కూడా ఇంటికి వస్తారు, ఇంటికి వచ్చినప్పుడు మీ ఇంట్లో చిన్న ఆర్గ్యుమెంట్ అయితే, ఆర్గ్యుమెంట్ అయినప్పుడు వాడు బయటికి వెళ్ళగానే మీ ఫ్రెండ్, అరే ఇందిరా మీ ఇంటి అట్లా కొట్లాడుకుంటా, నువ్వేమంటావు? అరే అట్లా కాదురా మా ఇంటి ఇటనే ఉంటుందిరా, బట్ మేము అందరం మంచిగానే ఉంటామని చెప్పి సపోర్టివ్గా మాట్లాడుతున్నావు. బికాజ్ యూ లవ్ యువర్ హోమ్. ఓకే, అండ్ నువ్వు కంట్రీని అట్లనే లవ్ చేస్తే ఎవడన్నా బయట బురద జల్లని ట్రై చేస్తే యూ విల్ ట్రై టు డిఫెండ్ ఇట్. బట్ యు ఆర్ నాట్ డూయింగ్ ఇట్ హియర్ బికాజ్ యు ఆర్ అన్ యాంటీ నేషనలిస్ట్ బై బ్లడ్. సో ఒకటే పాయింట్ అబ్బా, షీ ఈజ్ అన్నెసరీ బ్లేమింగ్ ఇండియా. ఇండియా మీద బురద చల్లడం తన మెయిన్ అజెండా ఫార్ నౌ.
ఎందుకంటే మీరు ఒకవేళ స్టాటిస్టిక్స్ ప్రకారం చూసుకున్న యూకే, యూఎస్, కెనడా ఇప్పుడు అంటుంది కదా అమ్మాయిల మీద ఎంతో అత్యాచారం అవుతుంది, ఎన్నో రేప్స్ అవుతున్నాయి, సో అండ్ ఆల్. పాయింట్ ఈస్ మీరు క్రైమ్ రేట్ పర్సెంటేజ్ చూడండి, కంట్రీ వైజ్ లిస్ట్ చేయండి, ఏ వెబ్సైట్ అయినా లిస్ట్ ఓపెన్ చేయండి. అన్ని కంట్రీస్ మినిమం 20% ఉన్నాయి, 20, 30, 40, 50, కొన్ని 60 దాకా కూడా ఉన్నాయి. మంచి మంచి కంట్రీస్ యూకే, కెనడా, యూఎస్ అట్లాంటివి. ఓకే, వెరాజ్ ఇండియా 1.4 బిలియన్ పీపుల్ పాపులేషన్ పెట్టుకొని వీఆర్ ఎట్ 1.8 to 2%. సరే హార్డ్లీ 3% అనుకుందాం. 3% ఏడా, 30% ఏడా? సో అండర్స్టాండ్ ది థింగ్, ఇట్స్ ఎ కంట్రీ, రైట్? వీ కాంట్ కంట్రోల్ ఆల్ ద థింగ్స్. అన్నిటి దగ్గర సేఫ్టీ ఉండాలి, యాక్సెస్ దొరకాలంటే కష్టమే, చాలా కష్టం. ఓకే, చాలా పెద్ద కంట్రీ ఇండియా, చూడడానికి మ్యాప్లో చిన్న ఉంటుందేమో, చాలా పెద్ద కంట్రీ. ఓకే, అండ్ మీకు తెలుసా తను జస్ట్ ఈ స్పానిష్ ఉమెన్ మీద ఎందుకు రియాక్ట్ అవుతుంది ఇంతగానో? మస్తు ఇన్సిడెంట్స్ అయినా రీసెంట్గా కూడా, ఇప్పుడు చెప్తాను నాకు. ఇప్పుడు సందేశ్ కల్ ఇన్సిడెంట్ కూడా రీసెంట్గానే అయింది. 100+ ఉమెన్స్ ఆర్ బీయింగ్ డైలీ రేప్డ్. ఓకే, అది కూడా ఎవరో నార్మల్ పీపుల్ వల్ల కాదు, లీడర్స్ వల్ల. లీడర్స్ ఆర్ రేపింగ్ దెమ్. మైనర్ హిందూ ఉమెన్ తీసుకొని రేప్ చేస్తున్నారు పార్టీ ఆఫీస్లలో, అది కూడా డైలీ. దాని మీద మాట్లాడలేదు. పాకిస్తాన్లో హిందూ గర్ల్స్ని 9 years అమ్మాయిని ఎత్తుకొని పోయి ఫోర్స్ఫుల్గా కన్వర్ట్ చేసి మ్యారేజ్ చేసుకొని రేప్ చేస్తున్నారు, దాని మీద మాట్లాడలేదు. పాకిస్తాన్ కూడా అలా కంట్రీలో ఉన్న ఉమెన్ని ఒక సెక్స్ స్లేవ్స్ లెక్క చైనాకి అమ్ముతుంది, దాని మీద మాట్లాడదు. ఓకేనా? అండ్ మోర్ ఓవర్ మొన్న ఆఫ్రికాలో 300+ ఉమెన్స్ని డైరెక్ట్ ఓపెన్ మార్కెట్లో పెట్టి, ఒకప్పుడు అవుతుంది 300 AD ఆ టైంలో అయ్యేదన్నమాట, ఓపెన్ మార్కెట్లో పెట్టి సెక్స్ స్లేవ్స్ లెక్క అమ్మారు. ప్రతి ఒక్క కంట్రీ అలా బ్యాడ్ థింగ్స్ అలా ఉన్నాయి, వాటి మీద ఎప్పుడు మాట్లాడలేదు. ఓకే, అండ్ రీసెంట్గా ఇప్పుడు స్పానిష్ ఉమెన్దే కాదు, భవ్యశ్రీ కేసు అయింది, దాని మీద ఎంత రియాక్ట్ అయిందో నాకు తెలియదు. నువ్వు నిజంగా అంత ఫైట్ చేస్తే ఫెమినిజం కోసం రోడ్డు మీద దిగు, క్యాండిల్ మార్చ్ చేయి, వాళ్ళ కోసం నీ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి వాళ్ళ మీద క్విక్ యాక్షన్ తీసుకో. ఇవేవి చేయవు. షీ డోంట్ డూ ఎనీ సచ్ థింగ్, షీ ఓన్లీ డూస్ దిస్. స్పానిష్ దాని మీద ఎందుకు అంత రియాక్ట్ అవుతుంది తెలుసా? బికాస్ వెన్ ఇంటర్నేషనల్ క్రైమ్స్ హ్యాపెన్, రైట్, ఇంటర్నేషనల్ వాళ్ళ మీద ఇండియాని ఈజీగా బ్లేమ్ చేయొచ్చు. బికాస్ ఆల్ అదర్ కంట్రీస్ ఆర్ ఆల్రెడీ బ్లేమింగ్ ఇండియా. పనులపై ఈమె కూడా బ్లేమ్ చేస్తుంది. ఐఎమ్ డ్యామ్ షూర్ తనకు ఫండ్స్ అందుతున్నాయి లెఫ్టిస్ట్ పార్టీ నుండి. Hi. So, especially after this Spanish bikers gang rape, there are a lot of men, especially on social media, and a lot of really patriotic Indians. ఐ మీన్ ఫర్ షూర్ ఒక ట్రూ ఇండియన్ అయి ఉంటే హీఈస్ పేట్రియాటిక్ బై నేచర్. ఎందుకంటే ఇండియా ముట్టిగా రాలే, కొన్ని 100s of years నుంచి, సెంచరీస్ నుంచి ఎన్నో ఇన్వేషన్స్ అవుతున్నా సరే మనం తప్పించుకొని బతుక్కుంటూ, ఓకేనా, మన ఇండియాని మనం కాపాడుకుంటూ ఉన్నాం. వీఆర్ ఫైటింగ్ ఫర్ ఇట్. ఆబ్వియస్లీ ఆ పేట్రియాటిజం అనేది బ్లడ్లో ఉంటుంది. బట్ ఐ డోంట్ నో వై యు ఆర్ హ్యావింగ్ సో మచ్ ఆఫ్ హేటెడ్ ఫర్ ద పేట్రియాటిజం. నీకు ఆ హేటెడ్ ఇండియాలో ఉట్టి పెరగలేవను. అందుకే అన్న ఇందాక షీఈస్ గెటింగ్ ఫండ్ ఫ్రమ్ లెఫ్టిస్ట్ పార్టీ అండ్ మోర్ who basically don't care a damn about the political parties they vote to power and do not care if somebody is a rapist. It doesn't matter. Just, if they're just their own people, they can be MLAs and MPs. సడన్ గా ఇప్పుడు ఏమన్నది, దే ఆర్ నాట్ ఈవెన్ బాదర్డ్ విచ్ పొలిటికల్ పార్టీ దే హ్యావ్ చూజన్ అని. ప్రజెంట్ పొలిటికల్ పార్టీ ఏంది రూలింగ్? భాజపా. అంటే ఇప్పుడు ఏమంటుంది ఇండైరెక్ట్గా, భాజపాని చూస్ చేసుకొని ఇంత హెసిటేషన్ లేదు, ఇండియా ఎంత గలీజ్ కంట్రీ తయారవుతుంది రిగార్డింగ్ క్రైమ్స్ అంట. నువ్వు క్రైమ్స్ గురించి మాట్లాడకు. లాస్ట్ 9 yearsలో చాలా కంట్రోల్ ఉంది. ఇఫ్ ఐ హ్యావ్ టు టేక్ ద లిస్ట్ అవుట్ రైట్, లాస్ట్ 9-10 years ముందు ఏమైందో లిస్ట్ చదువుకుంటూ వెళ్ళిపోతా, వీడియో ఆగదు లిటరలీ, ఎన్ని రేప్ కేసెస్ అయినా. Now they'll keep comparing about the crime rates in the US, crime rates in the UK, and they say, in India the population is so high, so the crime will also be this much. But even in such a populated country like India, the rapes are not as much as the US. So now they will talk about country, now they will talk about numbers. Arey, what kind of mocking is this, man? చిన్న పోరలు చేయరా అట్లా? మా ఇంట్లో చేస్తే మా ఇంట్లో కొట్టి చంపేస్తాం మేము, నిజం చెప్తున్నా. అరే సో లిటరలీ ఇప్పుడు మనం యంగ్స్టర్స్ మనకంటే షీస్ లైక్ మచ్ మోర్ ఎల్డర్. ఐ డోంట్ అండర్స్టాండ్ హౌ పీపుల్ ఆర్ యాక్సెప్టింగ్ దస్ థింగ్. ఐ మీన్ రియల్ లైఫ్ కూడా అంతే చేస్తూ ఎదిగిందా ఈ లెవెల్ వరకు? ఐ డోంట్ అండర్స్టాండ్ అట్ ఎదిగిందో లైఫ్లో కూడా. ఇట్లాంటి మాకింగ్ థింగ్ ఉంటే ఇట్స్ అన్ అగ్లియెస్ట్ థింగ్ ఎవర్. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తుంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. The point is, as many rapes and sexual harassments and abuses do not get reported in India. Even if they get reported in India, then all of these people go and speak compromise in police station. No, there are at least thousands of cases and thousands of stories that I have known in the past 6 years alone. Past 6 years alone ఎందుకన్నదో గుర్తుపెట్టుకోండి. 6 years alone ఆ నంబర్ గుర్తుపెట్టుకోండి. 6 years ఎందుకన్నది
కీప్ ఇట్ మైండ్. ఓకే, that have not been reported in police stations, and they include doctors, they include people in the film industry, they include teachers, they include people's own grandparents, fathers, brothers, cousin brothers. All of these people are running around in the stupid society as the respectful people. All of them మగవాళ్ళు సొసైటీలో ఉన్న మగవాళ్ళు కాళ్ళ కింద వచ్చి తొక్కేస్తారు ఫీమేల్స్ని, వాళ్ళ వాయిసెస్ రేజ్ చేయనియరని. ఓకే అనుకుందాం, 90% ఆఫ్ ద కేసెస్ బయటికి రాలే అనుకుందాం. వచ్చిన కేసెస్ 10% అనుకుందాం. 10% కేసెస్లో ఎన్ని కేసెస్ ట్రూ అని చెప్పి ఒక వ్యాలిడేషన్ వేస్తే వాట్ వీ ఫౌండ్ అవుట్ ఎన్సీఆర్బీ ఏమన్నది తెలుసా, నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో, ఆ 10% కేసెస్ ఫైల్ అయినాయి కదా, దాంట్లో కానీ 74% ఆఫ్ ది కేసెస్ ఆర్ ఫేక్. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. యా, ఫేక్. అర్థం చేసుకోండి, రేపుని యూజ్ చేసుకొని వాళ్ళు ఎట్లా టార్చర్ చేస్తారో. హూ ఇస్ ద యాక్చువల్ విక్టిమ్? అర్థమైందా? ప్రతి ఒక్క చాలా మంది మెన్స్ మీద ఎన్నో ఫేక్ రేప్ కేసెస్ ఉన్నాయి. అర్థం కాదు, ఇంత యాంటీ నేషనలిస్ట్ మెంటాలిటీ పెట్టుకుని ఎందుకు అంత కష్టపడి ఉంటున్నావు ఇండియాలో? వై ఆర్ స్ట్రగ్లింగ్ సో హార్డ్ టు బీ ఇన్ ఇండియా అండ్ టాక్ షిట్ అబౌట్ ఇండియా? వెళ్ళిపో రాదు. ఇట్స్ గుడ్ ఫర్ బోత్ ఆఫ్ అస్. నాకే కాదు, మన పీపుల్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి మంచిదే, నీకు మంచిదే. ఓకే, అండ్ నాట్ జస్ట్ దాట్, తన కంపారిజన్ ఎట్లా కంపేర్ చేస్తుంది ఏమంటుంది తెలుసా? ఈ పోస్ట్ చూడండి ఫస్ట్. ఓకే, ఇఫ్ ఆల్ ఇండియన్స్ క్యాన్ బి ప్రౌడ్ వెన్ ఫ్యూ ఇండియన్స్ విన్ ఏ ఒలింపిక్ మెడల్, ఆల్ ఇండియన్స్ కెన్ ఆల్సో బీ అషేమ్డ్ వెన్ ఫ్యూ మెన్ రేప్. సరే అనుకుందాం, తను చెప్పింది ఒక పాయింట్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మెన్ అడ్డం పెట్టుకుని ఇండియాని బ్లేమ్ చేస్తుంది కదా. ఇప్పుడు కొంతమంది ఉమెన్ ప్రాస్టిట్యూట్ బిజినెస్లో ఉంటారు అనమాట. ఓకే, వాళ్ళని అడ్డం పెట్టుకొని మేము కూడా అందరు ఉమెన్స్ని ప్రాస్టిట్యూట్స్ అనొచ్చా? ఎంతవరకు కరెక్ట్ అది? ఓకే, ఇంకోటి, నంబర్ ఆఫ్ ప్రాస్టిట్యూట్స్ బై కంట్రీ అని కొడితే ఇండియా ఈజ్ స్టాండింగ్ ఎట్ 6th or 7th place. అదేం గుడ్ థింగ్ కాదు కదా. ఒలింపిక్స్లో 6th or 7th ప్లేస్లోకి వెళ్ళినా, ఫస్ట్ ప్లేస్లోకి వెళ్ళినా పర్లేదు. బట్ ప్రాస్టిట్యూషన్లో ఇఫ్ యు ఆర్ స్టాండింగ్ ఎట్ 7th or 6th place ఆల్ ఓవర్ ఆల్ ది కంట్రీస్, అండర్స్టాండ్, కొంతమంది ఉమెన్ వల్ల మొత్తం కంట్రీ బ్లేమ్ చేయొచ్చు మనం. లిటరలీ వీ షుడ్ బి ఫీల్ అషేమ్డ్ because of those few women. ఇప్పుడు ఫస్ట్ తను చెప్పింది రైట్, ఇది కూడా రైటే. అగ్రీబుల్. వీడియో స్టార్టింగ్లో ఏమన్నా ఐ విల్ ప్రూవ్ హౌ షీ ఈజ్ ఏ ఫేక్ ఫెమినిస్ట్ అండ్ యాంటీ నేషనలిస్ట్. ఓకే, ఇన్ని కానీ ఇన్సిడెంట్స్ అవుతున్నాయి ఫీమేల్స్ మీద ఆల్ అరౌండ్ ది వరల్డ్, బట్ షీ ఈజ్ ఓన్లీ పికింగ్ అప్ ది ఫ్యూ ఇన్సిడెంట్స్ ఇన్ విచ్ ఇండియా క్యాన్ బి బ్లేమ్డ్ ఈజీలీ. ఓకే, ఇండియాని బ్లేమ్ చేసే గేమ్ ఆడుతుంది. ఇన్ని గనం ఇన్సిడెంట్స్ అవుతున్నాయి ఆల్ అరౌండ్ ది వరల్డ్, ఇన్ని గనం కంట్రీస్ ఇన్ని గనం బ్యాడ్ థింగ్స్ చేస్తున్నాయి ఉమెన్స్ తోటి. వాటి మీద వేటి మీద మాట్లాడతలేదు, సందేశ్ కరీ మీద అస్సలు మాట్లాడతలేదు. బికాస్ దట్ ఇన్సిడెంట్స్ రిలేటెడ్ టు లెఫ్టిస్ట్ పార్టీ. ఓకే, తను ఇంకో మాట అన్నది లిటరల్లీ ఏందన్నది, ప్రజెంట్ చూస్ చేసుకున్న పొలిటికల్ పార్టీ చాయిస్ మీద వీళ్ళకి అస్సలు రిగ్రెట్ లేదు, ఏం చేసినా సరే అని చెప్పి ఒప్పేసుకుంటున్నారు అని చెప్పి అన్నది. ప్రజెంట్ పొలిటికల్ పార్టీ ఓర్ రూలింగ్ పార్టీ? అర్థమైందా? ప్రజెంట్ రూలింగ్ పార్టీ అంటే తనకు హేట్రెడ్ కాబట్టి లిటరల్లీ షీఈస్ ట్రయింగ్ సో హార్డ్ టు ప్లే దిస్ బ్లేమ్ గేమ్ అనమాట. ఓకే, బ్లేమ్ గేమ్. ఇప్పుడు ఇంకో మాట కూడా ఉన్నది, లాస్ట్ 6 years నుంచి ఎన్నో ఇన్సిడెంట్స్ చూసాను. లాస్ట్ 6 years ఎందుకు, దానికన్నా ముందు కూడా చాలా అయినాయి కదా. ఇప్పుడు ఈ నిజంగా ఇట్లా చూసేది ఉంటే బీజేపీ రాకముందు కూడా ఎన్నో ఇన్సిడెంట్స్ అయినాయి. నేను చెప్పుకుంటా పోతే నా వీడియో 100+ minutes కంటే ఎక్కువ వెళ్ళిపోతుంది. అన్ని కేసెస్ ఉన్నాయి అగేన్స్ట్ ఉమెన్ బిఫోర్ 10 years ఐ మీన్. ఓకే, సో అర్థం చేసుకోండి హౌ షీ ఈజ్ యాంటీ నేషనలిస్ట్. ఓకే, లెఫ్టిస్ట్ పార్టీ. ధ్రువ్ రాఠీ అని ఒకటి ఉంటాడు అనమాట, వాడికి కూడా ఫండ్స్ అందుతాయి ఇట్లనే లెఫ్టిస్ట్ పార్టీ నుంచి. ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ హర్, బట్ అండ్ సచ్ పీపుల్ డూ ఎగ్జిస్ట్. సో దట్స్ వాట్ ఇట్ ఈస్. ఒకవేళ నిజంగా ఫెమినిస్ట్ అయితే షీ హ్యాస్ టు గెట్ ఆన్ టు ద రోడ్, హెల్ప్ ఇన్ సచ్ కేసెస్. మాట్లాడడం కాదు, రోడ్డు మీద దిగి పబ్లిక్తో పాటు కొట్లాడి ఆ సిచ్యువేషన్ మీద తనకున్న ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి సిచ్యువేషన్ని టైట్ చేసి తొందరగా రిజాల్వ్ అయ్యేటట్టు చూడాలి. నాట్ ఓన్లీ బ్లా బ్లా బ్లా, ఓన్లీ టాకింగ్ అండ్ బ్లేమ్ గేమ్ నడవదు. అండ్ బ్లేమ్ గేమ్ కూడా ఇప్పుడే కనిపిస్తుంది తనకి. సో ఇట్స్ అప్ టు యూ. సో దిస్ ఈస్ ఫర్ దిస్ వీడియో అండ్ హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ ఇట్. ఇఫ్ యూ గైస్ లైక్ ది ఫ్యాక్ట్స్ అండ్ మైండ్ సెట్ మీకు అర్థమైంది నేను చెప్పిన విధానంతో అనుకుంటే లైక్ అండ్ షేర్ అండ్ కమెంట్ అండ్ మీట్ విత్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బై బాయ్.